ఇమాజిన్ మీరు ఒక లగ్జరీ స్పా అండ్ సెలూన్ ని రన్ చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. దీనికి సంబంధించి మీరు అప్గ్రేడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మసాజ్ చైర్స్ కావచ్చు, తర్వాత ఫేషియల్ స్టీమర్స్, హెయిర్ స్టైలింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా మీరు అప్గ్రేడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి కొంత అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. సో దాన్ని ఏమంటారు? దానిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ బిజినెస్. సో మీ బిజినెస్ లో దీని కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇది లాంగ్ టర్మ్ లో మీకు సర్వ్ చేస్తుంది. దీని ద్వారా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ యొక్క వర్క్ అనేది చాలా స్మూత్ గా రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్? మీ యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి మీ యొక్క సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 చూద్దాం. మీ బ్రాండ్ వాల్యూ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని పెంచుతుంది. నెంబర్ 3 ఎఫెక్ట్స్ క్యాష్ ఫ్లో. సో మీ యొక్క క్యాష్ ఫ్లో కూడా ఎప్పుడైతే అన్ని మంచిగా సర్వీసెస్ మీరు ఇస్తూ ఉన్నారో మీ యొక్క రెవెన్యూ కూడా అలాగే పెరుగుతుంటుంది, క్యాష్ ఫ్లో కూడా బాగా ఉంటుంది. ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ఇది 20th సెంచరీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బిజినెసెస్ లు పెద్దగా గ్రో అవుతూ ఉన్నాయో సో ఆ టైంలో ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కనిపెట్టడం జరిగింది. ఈ సైంటిస్ట్ పేరు ఏంటంటే జాన్ మేనర్డ్ కీన్స్ అని చెప్పి ఒక సైంటిస్ట్, అతను ఒక ఎకనామిస్ట్. తాను ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టర్మ్ ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఇనిషియల్ డేస్ నుంచి ఎప్పుడైతే రివల్యూషన్ అవుతూ సో ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ గా ఉన్నటువంటి బిజినెస్ స్ట్రక్చర్ కి వచ్చారో సో ఆ టైంలో జాన్ అనే సైంటిస్ట్ అని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి స్పా అండ్ సెలూన్. ఇందులో మీరు న్యూ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇంటీరియర్ అప్గ్రేడ్స్, సాఫ్ట్వేర్ ఫర్ బుకింగ్స్, వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 మ్యానుఫ్యాక్చరింగ్, న్యూ ఎక్విప్మెంట్ అండ్ వేర్ హౌసెస్. నెంబర్ 3 రీటైల్, స్టోర్ ఇన్నోవేషన్ అండ్ ఫర్నిచర్ సంబంధించి వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెంబర్ 4 టేక్ కంపెనీస్ అండ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. వీటన్నిటిలో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది మస్ట్ అండ్ షుడ్ గా మీరు మీ బిజినెస్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో భాగంగా ఎస్టో షర్ట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దీని ద్వారా మీకు నెట్ వర్త్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు ప్రాఫిట్స్ కి అండ్ క్యాష్ ఫ్లో కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఒక చిన్న సజెషన్ ఇవ్వబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ లో ఆ ప్లేస్ ని మీరు కొనుక్కొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసే బదులు దాన్ని మీరు లీజ్ కి తీసుకొని అక్కడ మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అక్కడ ఉన్నటువంటి మెషినరీ ప్రొడక్ట్స్ అని కొనుక్కొని దాంతో బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. లేదు ఓన్ ప్లేస్ ని కొనుక్కోవాలనుకున్నట్లయితే మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీకు క్యాష్ ఫ్లో అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ నెట్ వర్త్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలూన్ అండ్ స్పా ఉంది. సో ఇందులో ఏంటంటే ఎక్విప్మెంట్ వచ్చేసి 5 lakhs ఖర్చు అయింది. అదేవిధంగా 2 lakhs వచ్చేసి ఇంటీరియర్ రెనోవేషన్ కి ఖర్చు అయింది. ఈ రెండు కూడా మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. ఇవేంటంటే లాంగ్ టర్మ్ లో మీకు సర్వ్ చేస్తూ ఉంటాయి. అదే నెంబర్ 3 వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, లేదు ఆ ఎంప్లాయీస్ అందరికి మీరు సాలరీస్ ఇచ్చారు. ఇది మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాదు. సో దట్స్ ఇట్ కేస్. సో మీ యొక్క బిజినెస్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత వాడుతున్నారో, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత వాడుతున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ టర్మ్స్ అన్ని కూడా మీరు యూజ్ చేస్తున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ కాంటెంట్ కోసం ఫాలో us.